నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. దీంతో మొదటి రోజే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం ఎగ్జిబిషన్లోని స్టాల్స్ను సందర్శించారు. మొదటి రోజు కావడంతో పూర్తి స్థాయిలో స్టాల్స్ ఓపెన్ కాలేదంటున్నారు పబ్లిక్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ నాంపల్లి నుంచి మౌనిక అందిస్తారు. సిటీలో ఎన్నో షాపింగ్ మాల్స్ మరెన్నో స్ట్రీట్ షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి. అయినా కూడా సంవత్సరంలో 46 రోజులు మాత్రమే ఉండే అప్నా నుమాయిష్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ను చూసేందుకు నగరవాసులు వస్తుంటారు. కేవలం హైదరాబాదీసే కాదు, ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో అయితే విజిటర్స్ వస్తూ ఉంటారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే 83వ నుమాయిష్ ప్రారంభమైంది. ఇక ఈ రోజు నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు కూడా విజిటర్స్ వచ్చి ఎగ్జిబిషన్లో పాల్గొనే అవకాశాలు కల్పిస్తున్నారు. సో దాదాపు లాస్ట్ ఇయర్ 25 లక్షలకు పైగానే విజిటర్స్ వచ్చారు. సో ఈ ఇయర్ దానికి మించి ఉంటుందని కూడా సొసైటీ సభ్యులు చెప్తున్నారు. ఈ రోజే ఓపెన్ కావడంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా షాప్స్ అన్నీ కూడా ఓపెన్ కాలేవు. కొన్ని షాప్స్ ఇంకా మేకింగ్ అంటే ఏవైతే స్టాల్స్ సంబంధించిన స్టేజ్ ఉంటుందో మేకింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకొన్ని స్టాల్స్లో ఇప్పుడిప్పుడే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా తెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అవ్వాలంటే దాదాపు ఒక 5 రోజుల సమయం పడుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ నుమాయిష్ Jan 1 స్టార్ట్ అయినా కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ కావాలంటే Jan 6 లేదా Jan 7 మాత్రమే ఓపెన్ అవుతూ ఉంటుంది. కానీ ఈ రోజు నుంచి అయితే ప్రజలందరూ వచ్చి కూడా విజిట్ చేసే అవకాశం కనిపిస్తున్నాయి. ఈరోజు January 1 అందరికీ హాలిడేస్ ఉండడంతో అయితే ఎక్కువగా మహిళలు కావచ్చు, పిల్లలు ఎక్కువ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రేపటి నుంచి దాదాపు రోజుకు వేలాది మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. మొదటి రోజు రావడం కూడా కొంతమంది స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది. మీ పేరేంటి? అనిత. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కవాడి కూడా సిటీలో ఎన్నో స్ట్రీట్ షాపింగ్ ఏరియాస్ ఉంటాయి, బట్ నుమాయిష్ మాత్రం స్పెషల్ అందరికీ. సో ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిరా? ఎప్పుడు వస్తుంటారు? ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. బాగుంటుంది ఇక్కడ. పిల్లల కోసము టాయ్స్ కానీ పెద్దవాళ్ళ కోసం అన్నిటికీ అందుబాటులో బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. చాలా హ్యాపీగా ఉంది. టికెట్ తీసుకురా? ఫస్ట్ డే ఫ్రీగా పంపించిరా? ఈరోజు ఫస్ట్ కాబట్టి అందరికీ ఎంట్రీ ఫ్రీ ఉంటుందని. సో మైట్ బి విజిటింగ్ ఎవ్రీ టైం వస్తాం. మ్యాక్సిమం 7-8 ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తాను. నుమాయిష్కి రావడానికి మెయిన్ రీజన్ అంటే ఇక్కడ రేట్లు ఎట్లుంటాయి? త్రూఅవుట్ ఇండియా నుంచి చాలా ఇండస్ట్రీస్ వస్తాయి కాబట్టి కొంచెం క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ప్రైసెస్ అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుందని. సో ఏం పేరు మీది? యాదగిరెడ్డి. ఎట్లా ఉంటుంది ఇక్కడ నుమాయిష్? ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ. అవును. సో అందరు చెప్తుంటే విన్నుంటారు. ఇక్కడికి వచ్చినాక ఏమనిపించింది మీకు? బాగానే ఉంది. చేయలేదు, ఇంకా చేస్తారు ఇప్పుడు. నేను మా పిల్లలు అక్కడ పెట్టుకోనికే పిల్లలను తీసుకొని కూడా ఈరోజు Jan 1 హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లలను తీసుకొని కూడా రావడం జరిగింది. ఇక ఈరోజు ఫస్ట్ డే నేపథ్యంలో అయితే వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా టికెట్ తీసుకోలేదు. కానీ రేపటి నుంచి మాత్రం పెద్దవాళ్ళకి 40 రూపాయలు టికెట్ని కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇక ఎక్కువ మంది ఈసారి గతంలో అయితే మహిళలకి ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీగా లేకుండే, బట్ ఈ మధ్య కాలంలో ఆర్టీసీ ప్రయాణం మహిళలకు ఫ్రీ ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది మహిళలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా 3 టైర్ సెక్యూరిటీ, ఇటు పోలీసులు, దాంతోపాటు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పుడిప్పుడే షాప్స్ ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతున్నాయి. దాదాపు నుమాయిష్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ కంప్లీట్గా చేయాలనుకుంటే ఇంకో వారం రోజులతో సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ పోలీసులు బందోబస్తుల నిఘా నీడల మధ్య అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే ఫస్ట్ డే నుమాయిష్లో ఇంకా స్టాల్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ కానప్పటికీ కూడా పబ్లిక్ మాత్రము రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మొత్తానికైతే ఎప్పుడెప్పుడో వెయిట్ చేస్తున్న నుమాయిష్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభమైంది. ఇక ఈ రోజు నుంచి 46 రోజుల పాటు కూడా వివిధ ప్రాంతాల నుంచి విజిటర్స్ వచ్చి కూడా ఇక్కడ షాపింగ్ చేస్తుంటారు. మధుతో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.